కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్దనున్న ఆర్టీఓ చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద అనధికారికంగా 2,02,000 రూపాయల నగదును గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఆర్టీఓ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు స్పందన ద్వారా ఫిర్యాదు అందటంతో దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీపీ గారు శ్రీ కె రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం అనగా 22/1/2024 తేదీ ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు ఈ ఆర్టీఏ చెక్ పోస్ట్ పంచలింగాల చెక్ పోస్ట్ ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా తనిఖీ చేయగా అందులో అక్రమంగా 2,02,890 రూపాయలు వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తున్నాము. అలాగే దీనిపైన ఇంతకుముందు కూడా ప్రజల నుంచి చాలా వరకు ఫిర్యాదులు రావడం జరిగింది. అలాగే స్పందన పిటిషన్లో కూడా 14400 ఇందులో డబ్బులు తీసుకున్నారు ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు కూడా దయచేసి ఎవరైనా లంచం అడిగితే 14400కి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠం నుంచి యువనేత టీజీ భరత్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన భారీ శ్రీరాముని విగ్రహంతో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్తో పాటు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజీ రెడ్డి, శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు కిష్టన్న, నాగోజీరావు, డాక్టర్ మోక్షేశ్వరుడు, హరీష్ బాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్ర నేపథ్యంలో జమ్మిచెట్టు ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ శోభాయాత్ర నగరంలోని జమ్మిచెట్టు నుండి 1 టౌన్ కొండారెడ్డి బుర్జు మీదుగా నగరంలోని ఎగ్జిబిషన్ మైదానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అనే నినాదం మారుమోగింది. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో మనమందరం జీవించి ఉండటం అదృష్టంగా భావించాలని చెప్పారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసి బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం సంతోషదాయకమని చెప్పారు. అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. అంతకుముందు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత టీజీ భరత్ను సన్మానించారు. ఈరోజు ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతూ ఉంది. మన హిందూస్కంతా దాదాపు కొన్ని 100 సంవత్సరాలు ఇష్యూని సాల్వ్ చేసి డెమోక్రటిక్ వేలో ఈరోజు ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ కర్నూలులో శోభయాత్ర, తర్వాత సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా జిఆర్ స్వామి వీళ్ళందరూ కూడా వచ్చి ప్రవచనాలు చెప్పబోతున్నారు. సో ఏమైతే అది అందరూ బాగుండాలా, సుఖ సంతోషాలతో ఉండాలా అనేదే ముఖ్యంగా అందరూ కోరుకోవాల్సిండేది. ఇది మాత్రం హిందూస్కి మనము ఈ జనరేషన్లో ఈ కాలంలో మనం ఉన్నాము, ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉందంటే మాత్రం చాలా ఆనందంగా ఉందండి నాకైతే. థ్యాంక్ యూ. భారతదేశానికి సాంస్కృతిక స్వాతంత్రం వచ్చిన రోజు హిందువులకు మానస బిందువులైన మాత, గోమాత, భూమాత, దేవాలయాలు, ధార్మిక సంస్థలు వాటి పరిరక్షణ అంతా కూడా ఈరోజు అయోధ్యలో రామాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా
మనకు సాంస్కృతిక స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే 500 సంవత్సరాల కాలంలో ఎంతో లక్షల మంది త్యాగం చేశారు. 500 సంవత్సరాలు చాలా చిన్న సంవత్సరాలు కాదు. 500 సంవత్సరాలు ఎంతో మహావీరులు, మన కరసేవకులు చాలామంది ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ సక్సెస్ వచ్చింది. ఊళ్ళలో వాడవాడల్లో ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నారు. ఇది ఒక దీపావళి, భారతదేశంలో ఒక రెండవ దీపావళి కూడా మనం ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చింది. ఈరోజు హిందూ బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సాయంత్రము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన కళ్యాణం పట్టాభిషేకం, శ్రీరాముల వారి పట్టాభిషేకం ఏర్పాటు చేశాం. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా నగరంలోని బాపూజీ నగర్లో ఉన్న కోదండ రామాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండ రాముని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు తారానాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని యువనేత టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదండ రాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే తరుణంలో మనం ఉండటం అదృష్టవంతులం అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. జహ్రాపురం పరిధిలోని అల్లా బకాష్ దర్గా వద్ద సమీర్ ఆధ్వర్యంలో యువకులు అధిక సంఖ్యలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి యువనేత టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు సమీర్ ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందించదగ్గ విషయమని అన్నారు. తనను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని, ప్రత్యేకంగా జోహరాపురం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జోహరాపురం అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న డంప్ యార్డును గార్గేయపురంకు తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో తమ కుటుంబం మొదటి నుంచి కర్నూలు నగర అభివృద్ధి కోసమే కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకుంటే 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా జీవించవచ్చు అని అన్నారు. తనను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వివరించారు. అనంతరం పార్టీలో చేరిన సమీర్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీజీ కుటుంబానికే దక్కిందని వివరించారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమీర్తో పాటు జమీర్, అబ్దుల్ అజీద్, ఇషాక్, ఫారూక్, ఖలీల్, అయాజ్, రియాజ్తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ఒకటే అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఒక చంద్రబాబు గారు లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటేనే జరగబోతా ఉందని గ్రహించి అక్కడ స్టేట్లో చంద్రబాబు గారు, ఇక్కడైతే నేను అని చెప్పి గ్రహించి ఈరోజు వాళ్ళ మిత్రబృందంతో అందరితో కలిసికట్టుగా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి డెసిషన్ తీసుకున్నాం అమ్మా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సమస్య ఏం తెలుసా అమ్మా? దోమల సమస్య ఉంది. నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను. సుడిగాలి లెక్క దోమల గాడి తిరుగుతా ఉందన్నమాట పెద్దగా. ఒకటి వీడియో వైరల్ అయింది, చూసారా? ఇక్కడ జోరాపురం, అదే మన అంద్రిలో వాటర్లో అక్కడ ఆ ఏరియాలో నుంచి భయంకరంగా, అంటే ఎక్కడ ఇనిండము చూసిండం అట్లాంటి పరిస్థితి ఇక్కడ కర్నూలులో ఉందన్నమాట. సింప్లెస్ట్ జాబ్ చేయాల్సిండే పనులు కూడా జరుగుతాలేదు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. అంటే శానిటైజేషన్ సింప్లెస్ట్ జాబ్ అది. అంటే మన దగ్గర పనులు తీసుకుంటారు, మన దగ్గర చెత్త పనులు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, కానీ చేసే పనులు మాత్రం జీరో. బ్లీచింగ్ పౌడర్ కానీ మినిమం థింగ్ కదా చేయాల్సిండేది. గవర్నమెంట్లో ఇది ఒక మినిమం థింగ్ చేయాల్సిన కార్యక్రమం. అది కూడా చేయకపోతే ఎట్లా? సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయినప్పుడు
మరి ఇంకో సోషల్ మీడియాలో ఒక ట్రాక్టర్ వచ్చింది, ఇది చేస్తున్నారు డిస్ఇన్ఫెక్షన్ అని చెప్పి ఇంకోటి చూపిస్తారు. అసలు చెప్పేది ఎందుకు, దాని సోషల్ మీడియాలో చేసేది ఎందుకు? మినిమం థింగ్, మనం 3 పూట్లు తింటాం, అట్లనే కదా వాళ్ళు పని చేయాల్సిందేదో ఒక 10 కార్యక్రమాలు ఉంటాయి మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ కార్యక్రమాలు 10 పనులు చేయకపోతే ఎట్లా? ఇదంతా ఎందుకు ప్రాబ్లం? నాయకత్వం లోపం. ఎందుకంటే మంచి నాయకుడు లేడు అక్కడ, సరైన గవర్నమెంట్ లేకపోతే కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. మన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఉందో లేదో కానీ దోమల క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి ఏదంటే కర్నూలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కార్పొరేషన్ వాళ్ళకి, మీకు హైపో కావాలంటే ఫ్రీగా ఉచితంగా మా ఫ్యాక్టరీ నుంచి నేను ఇస్తా. ప్లీజ్ మీరు కరెక్ట్గా డిస్ఇన్ఫెక్షన్ చేయండి, లేకపోతే దోమలతో ఆరోగ్యము చాలా మందికి చెడిపోతుంది, చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తాయి, పోయి హాస్పిటల్లో పండుకోవాలా, మరి డబ్బులు భయంకరంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, మీకు కావాలంటే హైపోకి నాకు అడగండి, లెటర్ పెట్టండి, నేను ఇప్పిస్తా, ఫ్రీగా ఉచితంగా ఇస్తా. మీరు ఊరంతా స్ప్రెడ్ చేసి ఈ దోమల బాధ నుంచి దూరం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా కార్పొరేషన్ పెద్దలకి అందరికీ నేను చెప్తున్నా. ఇకపోతే అభివృద్ధి శూన్యం. ఏమన్నా జరిగిందా 5 ఏళ్లలో? కర్నూలుకి ఏం జరిగింది? మరి ఎలక్షన్ల ముందు వచ్చి ఏమని అడుగుతారమ్మా? ఓట్లు ఎట్లా అడుగుతారు వాళ్ళు? ఏమని అడుగుతారు తెలుసా? ఈ కులం నేను, ఈ కులం వస్తుంది కాబట్టి నాకు వేయాలా, ముస్లిం నాయకుడిని నేను ముస్లిమ్స్కి అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. అసలు ఆ రకంగా అడిగే విధానమా? మనం ఎప్పుడైనా ఏం పనులు చేసినాం, ఈ అభివృద్ధి చేసినాము, లేకపోతే ఇంత సంక్షేమం చేసినాము అని చెప్పి వచ్చి నాయకులు అడగాలి. అట్లా అడగారు అనమాట. మన కర్నూలు చాలా విచిత్రం. మీరు అర్థం చేసుకోండి, 10 ఏళ్ళు చూసినారు, ఇవి మనం 2 సార్లు ట్రాప్లో పడినాం. మరీ చేతులు కాల్చుకోవద్దని చెప్పి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అందరికీ ఒక అవకాశం నాకు ఇస్తే నా పనితీరు ఏమనేది మీకు అర్థమవుతుంది. మీరే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఎక్కడ పోయినా టీజీ వెంకటేష్ గారు సూపర్గా చేసినారు, చాలా పనులు జరిగినాయి. మరి చెప్తున్నారా? ఆ కుటుంబం నుంచి వచ్చినోడినమ్మా నేను. సో నాకు అవకాశం ఇస్తే నేను పనులు చేసేదానికి బాగుంటుంది. ఇప్పుడు మా కంపెనీల నుంచి మా దాని నుంచి 1% వరకే మేము ఏదైనా సర్వీస్ చేయగలుగుతాం. ఇంకెక్కువ శాతం సర్వీస్ చేయాలంటే పొలిటికల్గా పవర్లో ఉంటేనే చేయగలుగుతాం, సాధించగలుగుతాము. పెద్ద ఎత్తున నేను ఛాన్సాలు హామీ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మరీ హామీ ఇస్తున్నా మీ అందరికీ. పెద్ద ఎత్తున అభివృద్ధి మన 18th వార్డ్ జోరాపురంకి నాకు కానీ అవకాశం వస్తే ఈ సూపర్ 6 పథకాలు మన చంద్రబాబు గారు సంతకం పెట్టి ఇచ్చిన హామీ, పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు గారు ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీ పథకాలు ఇవి. ముఖ్యంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి సంవత్సరానికి ఇంటికి. 15,000 ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి 15,000. ఇప్పుడు ఏమైతోంది? 5 ఏళ్లలో 3 ఏళ్ళు వచ్చింది, అది కూడా 12,000 ఏమో వచ్చిందంట. మన గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉన్నా అంతమందికి కూడా 15,000 రాబోతా ఉంది. మహిళలకి బస్సు ఫ్రీ ఉంటుందమ్మా. ఇంకా మహిళలకి ఏముంది తెలుసా? 1,500 నెలకు వస్తుంది. 18 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళ వరకు ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే అంతమందికి నెలకి 1,500 వస్తుంది. తర్వాత యూత్కి డిగ్రీ చదివి జాబ్ రాకపోతే వాళ్ళకు కూడా 3,000 నెల వస్తుంది. ఇవన్నీ భవిష్యత్ గ్యారంటీ మన హామీ ఇచ్చిన పథకాలమ్మా. ఇవన్నీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు వస్తూ ఉందని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఎంతో నమ్మకం. ఆయన వచ్చినాడు అంటే ఆటోమేటిక్గా మనకు ఫ్యాక్టరీలు వస్తాయి. ఫ్యాక్టరీలు వస్తే ఏమవుతుంది? ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నాకు కూడా ఆపర్చునిటీ, నేను కూడా ఒక ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాక్టరీ ఓనర్ని, నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. ఈడ కూడా ఫ్యాక్టరీలు తెప్పిస్తా. ఆటోమేటిక్ ఏమవుతుంది? మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఉంటాయి, పనులు వచ్చేదానికి ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఊరిని చూసుకునే బాధ్యత నాది. మీరు ఒక రోజు కష్టపడాల. ఒక ఓటు పోయి వేసి వచ్చినారంటే 5 ఏళ్ళు నేను చూసుకుంటాను అని చెప్తున్నా. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు అంతకుముందు జోరాపురం అంటే ఏం తెలుసామా? ఒక డస్ట్బిన్ ఊరు అన్నట్లు. ఊర్లో చెత్తంతా తెచ్చి జోరాపురంలో వేస్తుండ్రి. అవునా కదా? ఎవరు తీపిచ్చిండేది అది గుర్తుందా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా టీజీ వెంకటేష్ గారు పోరాడి ఇక్కడి నుంచి తీపిచ్చినారు.
అది మర్చిపోరాదు. సో ఇట్లా ఎన్నో పనులు చేశామమ్మా మనం జోరాపురంకి. ఇవన్నీ మర్చిపోకుండా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకొని ఎవరు చేసిన నాయకులు అనేది ఆలోచించి మీ ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోవాలనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పెద్ద ఎత్తున యూత్ ఉన్నారు ఇక్కడ, మిడిల్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా పనులు లేవు, ఉద్యోగాలు లేవు, చాలా తీవ్రంగా నష్టపోయినారు. ఒకటి ఆ వాలంటీర్ వ్యవస్థ అదేదో పెద్ద వ్యవస్థ చేసినట్లు, అదేదో ఐఏఎస్ జాబ్ ఇచ్చినట్లు, లేకపోతే ఐపీఎస్ జాబులు వచ్చినట్లు, ఏదో 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్నట్లు వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా వాలంటీర్లు ఉంటే మీరు కూడా ఆలోచించండి. మీరు చేసే 5,000కి ఏం చాలుతుంది? డిగ్రీలు పీజీలు చదివి ఒక వాలంటీర్ వ్యవస్థ ఏదో వాలంటీర్ జాబ్ తెచ్చుకొని పెద్ద జాబ్ తెచ్చుకున్నట్లు ద్రోహం చేశారు ఇప్పుడుండే గవర్నమెంట్. ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తాము ప్రతిసారి అని చెప్పి ప్రతి జనవరికని ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ కాలేదు ఇంతవరకు. సో యూత్ పెద్ద ఎత్తున నేను ఒకటే హామీ ఇస్తున్నానమ్మా, ఫ్యాక్టరీలు తెప్పించే బాధ్యత నాది, ఇండస్ట్రీస్ తెప్పిస్తా, మీకు ఉద్యోగాలు పుట్టించే విధానం నేను చేయగలుగుతా. బట్ నాకు మీరు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశం ఇస్తేనే నేను చేయగలుగుతా. ఎందుకంటే ఒకసారి మనం పవర్లో వస్తేనే మనం పనులు చేయగలుగుతామమ్మా. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖాయం. అది ఎవరు ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖచ్చితం, దానిలో మారే ప్రసక్తే లేదు. అది నంబర్ ఒక్కటే. 100 వస్తుందా, 110 వస్తుందా, 120 వస్తుందా, 150 వస్తుందా, 160 వస్తుందా అనేది తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వచ్చేది ఖచ్చితం, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ నన్ను గెలిపిస్తే అభివృద్ధిలో నేను కూడా భాగ్యం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది, నాకు కూడా గొంతు ఉంటుంది, అడిగేదానికి మా ఊరికి డెవలప్ చేసేదానికి నాకు కూడా గొంతు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పొరపాటు ఏమన్నా అయితే ఏమవుతుంది పట్టించుకోరు. ఇంకా లోకేష్ గారు డైరెక్ట్గా ఆయన పొలిటికల్గా మాట్లాడలే. ఇక్కడే జోరాపురంలో యువగలం పాదయాత్ర జరిగినప్పుడు డైరెక్ట్గా ఎన్ని సమస్యలు ఆయన తీసుకొని వచ్చినా ఆయన ఒకటే మాట అన్నాడు, ఫస్ట్ టీజీ భరత్ని గెలిపియండి, తెలుగుదేశం పార్టీని గెలిపియండి అని చెప్పినాడు. అది గెలిపిస్తే పనులు జరుగుతుందన్నారు. అదే రియల్ పొలిటీషియన్ అయితే ఏం చెప్తారు, అమ్మా నేను చేస్తా అట్లా మాట్లాడలే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనేది 175 సీట్లలో కంటెస్ట్ చేయబోతా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ. అక్కడ వాళ్ళు ఎక్కడ గెలిచినారో వాళ్ళకి ప్రయారిటీ పెరుగుతుంది, అంతేనా కాదా? ఇది వాస్తవమా కాదా? ఎక్కడ గెలుస్తారో అక్కడ ప్రయారిటీ అనేది ఉంటుంది. సో మీరు కూడా ఆలోచించండి, పొరపాటున ఏమన్నా చేసినామో ఇంకా ఎవడు పట్టించుకునే నాదుడు కూడా ఉన్నాం. మేము కూడా అలసిపోయినాం, ఎందుకంటే 5 సార్లు నుంచున్నాం, 3 సార్లు ఓడగొట్టినారు. మేము కూడా అలసిపోయినాం, ఇంకా మాకు కూడా ఓపికలు లేవు. ఎందుకంటే మేము సేవ చేసాక వస్తున్నాం. సేవ చేసే వాళ్ళకి మీరు ప్రోత్సాహం ఇస్తే పెద్ద ఎత్తున చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇంకా ప్రోత్సాహం లేదు, కర్నూలు వాళ్ళకి మా మీద ఇంట్రెస్ట్ లేదు అంటే మేము ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా, మా పని మేము చూసుకోవాల్సిందే ఇంకా. సో మీరు కూడా ఆలోచించండి, రేపొద్దున కర్నూలు బాగుపడాలా, డెవలప్ కావాలా, నా లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. లోకేష్ గారితో మనకు మంచి పరిచయాలు ఉన్నాయి, బాగా చేస్తారని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్పినారు నాతో మాట్లాడినప్పుడు పర్సనల్గా, భరత్ ఇక్కడ ఏదైనా ఫార్మానో లేదంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా ఏదైనా పర్టికులర్ ఒక సెగ్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేస్తాము అని చెప్పి నాకు హామీ చేయడం జరిగింది. ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం భరత్, మనం కూర్చొని మాట్లాడి రేపు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తామని ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. సో మనం ఉపయోగించుకోవాలి. మీరు ప్రజలందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదానికి ఉంటుంది. చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగబోతా ఉంది, ఇది రాసి పెట్టుకోండి.
నగరంలోని మౌర్య ఇన్లో 6వ వార్డుకు చెందిన యువకుడు షాకీర్ బృందం ఫైరోజ్ రజాక్ ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే తనను గెలిపించాలని కోరారు. స్వార్థపు ఆలోచనలతో తాము రాజకీయాల్లో ఉండటం లేదన్నారు. తన తండ్రిలాగే ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల నాయకులు 5 ఏళ్లలో ఎంత సంపాదించాలనుకుంటే తాను మాత్రం ఎంత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తానని భరత్ తెలిపారు. మంచి చేసేది ఎవరన్నది నాయకులు ప్రజలు గుర్తించాలని అన్నారు. ఇక పార్టీలో చేరుతున్న వారు ఒక లీడర్ దగ్గరే ఉండాలన్నారు. పార్టీలు మారే నాయకులకు విలువ గుర్తింపు ఉండదని ఆయన సూచించారు. తనను నమ్మి పార్టీలో చేరిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తప్పకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జహంగీర్ బాషా, ఇబ్రహీం, మెహబూబ్, గౌస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మనము ఏమన్నా ఇష్యూస్ ఉన్నా డిస్కస్ చేయాలా, మాట్లాడాలా, సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే ఎమోషనల్ కాకుండా డిస్కస్ చేసుకొని దాన్ని సరి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీం వర్క్లో ఎంతమందో లీడర్స్ ఉంటారు, బూత్కి లీడర్స్ ఉంటారు, వార్డుకి లీడర్స్ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళ నాయకులు ఉంటారు. అందరినీ కలుపుకొని పోవడం అనేది ఇంపార్టెంట్. నేను ఒక్కరిని తలుచుకుంటే గెలిచేకి కాదు, మీరు ఒకటి తలుచుకుంటే గెలిచేకి కాదు. అందరూ వర్క్ చేయాలా, అట్లే అదే టీం వర్క్ అంటాం. సో టీం వర్క్లో కొన్ని ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ ఆ నెగిటివ్ కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకొని ముందు పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పోతే సాఫీగా ఉంటుంది, లీడర్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన పార్టీలో లాస్ట్ టైం ఇష్యూస్ జరిగిన దానికి ఈసారి క్లియర్ కట్గా చెప్పినా నేను. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లేదు, మనకు అవతల పార్టీలో ఉన్నట్టు మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. వెరీ క్లియర్, ఓపెన్ ఉంది మనకి. ఫస్ట్ మనకు ఆ క్లారిటీ ఉంది. మన ఇంటర్నల్లో ఏమి ఇష్యూస్ లేదనుకో, అవతల వాళ్ళ పైన వాళ్ళ జరిగేవి ఏమనేది మనం మనకి తెలుగుదేశం పార్టీ నుంచి క్లియర్గా ఉంది. నో ఇష్యూస్. పార్టీ సైడ్ నుంచి వెరీ క్లియర్, నేనే అభ్యర్థి అనేది క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దేర్ ఈజ్ నో ఇష్యూ దాంట్లో. మనము ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మీరు అందరు కూడా కష్టపడి ఓటేపిస్తే, ఇప్పుడే మన ఇబ్రాహీం భాయ్, గౌస్ భాయ్ చెప్పినట్లు ఒక్కసారి మీరు చేస్తే 5 ఏళ్ళు నేను కష్టపడతా. మీరు చేయాల్సిందేమి, ఇప్పటి నుంచి మాట్లాడడం, చేయడం, ఆ లాస్ట్ 2-3 డేస్ బాగా కష్టపడడం, అంతే మీరు చేయాల్సింది. మిగతా 5 ఏళ్ళు నేను కష్టపడతా. సో అది మీరు గ్రహించండి. మనకి పనులు కావాలా, అభివృద్ధి కావాలా అంటే నాట్ల నాయకత్వం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము సంపాదించుకునే కాదు వస్తూ ఉండదు, సేవ చేసేకి వస్తున్నాం. ఫాదర్ సేవ చేసినారు, ఆయనకన్నా బాగా చేయాలా, ఆయనకి ఈక్వల్గా చేయాలని నేను వస్తున్నా రాజకీయాల్లో. వేరే వాళ్ళు ఏమంటే 5 ఏళ్లలో ఎంత సంపాదిస్తాం, గెలిచిన తర్వాత నుంచి ఎంత 5 ఏళ్లలో మ్యాక్సిమం సంపాదించాలా అనేది వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి. సో నాతో నేను ఎవరిని పోల్చుకోను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, మన ఐడియాలజీ వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంత డిఫరెంట్. సో మీరు అందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించుకొని గవర్నమెంట్ మనకు వచ్చింది అనుకోండి, చాలా గ్రోత్ అనేది కర్నూలు హోల్, ఇంకా ఎక్కువ చెప్పాలంటే డిస్ట్రిక్ట్కి నేను గ్రోత్ ఇవ్వగలుగుతా.